12 ఏళ్లకు ఒకసారి జరిగే విజయవాడ కనకదుర్గమ్మ కుంభాభిషేకం ఇప్పుడు మార్చి 6, 7, 8 తారీఖుల్లో జరుగుతుంది. అసలు కుంభాభిషేకం ఎందుకు ఎలా చేస్తారో మీకు తెలుసా? ముందుగా మార్చి 6వ తారీఖున ఆలయం మొత్తం శుభ్రం చేస్తారు. కుంభాభిషేకంలో ఎలాంటి ఆటంకాలు రాకుండా ముందుగా విఘ్నేశ్వరుడికి పూజ చేసి విత్తనాలు నాటుతారు. ఆ తర్వాత అర్చకులందరూ దీక్షను ధరించి ఆ రోజు చాలా హోమాలు పూజలు చేసి ఆలయాన్ని శుద్ధి చేస్తారు. ఇంకా 2వ రోజు వివిధ నదుల నుండి నీటిని కొన్ని మూలికలను తెచ్చి 12 కలశాలలో ఉంచి ఆ కలశాలకు దైవశక్తిని ఆవాహన చేస్తారు. అప్పుడు ఆ నీరు చాలా శక్తివంతంగా మారుతుంది. ఇంకా 3వ రోజు అతి ముఖ్యమైన ఆఖరి రోజు. ఈ 12 కలశాలలో ఉంచిన నీటితో కొంతమంది అర్చకులు ఆలయ గోపురం మీద అభిషేకం చేస్తారు. ఇంకొంతమంది ఆలయంలో ఉన్న కనకదుర్గమ్మ వారి అమ్మవారి విగ్రహం మీద ఆ శక్తివంతమైన నీటితో అభిషేకం చేస్తారు. అప్పుడే అందరూ శంఖాలను పూరించి వివిధ శబ్దాలతో అమ్మవారిని మనసారా ప్రార్థిస్తారు. ఇలా చేయడం వల్ల మళ్ళీ ఆ ఆలయంలోనికి